ఇంకా వృషభ రాశి. వృషభ రాశి దగ్గరికి వచ్చేసరికి శని దృష్టి, బలమైనటువంటి శని దృష్టి ఉంది. మూడో దృష్టి అది. కృత్తికా నక్షత్రం మొదటి పాదం, రోహిణి, మృగశిర ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాశిలోకి వస్తారు. అయితే బాధకుడు ప్లస్ భాగ్యాధిపతి కూడా అయినటువంటి శని దృష్టి పడడం వల్ల అన్ని రకాలుగాను కొంచెం ఇబ్బంది పడేటటువంటి రాశి ఏదైనా ఉంది అంటే కనుక అది వృషభ రాశి. ఈ వారం వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ని రంగాల వాళ్ళు, ఈ రంగం వాళ్ళు, ఆ రంగం వాళ్ళు, విద్యార్థుల, ఉద్యోగుల, లేకపోతే వ్యాపారం చేసుకునే వాళ్ళు అని కాదు, అన్ని రంగాల వాళ్ళు కూడా అవతల వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారం ఏదైనా ఉంది అంటే ఈ మొదటి వారం. శని దృష్టి కొంచెం ఇబ్బంది. శని ఆ ప్రభావం పోవాలి అంటే కనుక విష్ణు సహస్ర పారాయణ అనేది చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు కంపల్సరీ చేసుకొని తీరాలి. పారాయణ చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఐప్యాడ్లోనో లేకపోతే ఆడియో మొబైల్స్లోనో ఆడియో పెట్టుకుని రెగ్యులర్గా వినడం అలవాటు చేసుకోండి. ఈ పారాయణ విన్న తర్వాత ఏదైనా వెన్నపూస నైవేద్యం పెట్టండి విష్ణుమూర్తికి. దీనివల్ల ఏమవుతుందంటే మాట్లాడడం ద్వారా వచ్చినటువంటి సమస్యలు, కమ్యూనికేషన్ ద్వారా వచ్చినటువంటి సమస్యలు, మిస్కమ్యూనికేషన్ అయ్యి అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా దూరంగా పోతాయి.